హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్ లోని మనం హ్యాండ్స్ కి అతుకులు వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. బిగినర్స్ కి ఇది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ గా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినండి. మండే నుంచే బ్లౌజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. గ్రూప్ ఉంటుందండి, అందరూ కలిసి చక్కగా అన్ని కొలతలు నేర్చుకునే అవకాశం అన్నది దొరుకుతుంది. మన ఇంట్లో కూర్చొని చక్కగా బ్లౌజులు అన్ని మోడల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ కి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఒకటి లైనింగ్ లెంత్ సరిపోలేదు, నాకు ఎల్బో హ్యాండ్ కావాలి కాబట్టి కింద అతుకొచ్చింది. అలాగే సైడ్ చంక దగ్గర ఎలాగా మనకి ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నప్పుడు జాయింట్లు వస్తాయి. ఇప్పుడు చంక దగ్గర ఉన్న భాగాన్ని ఫస్ట్ జాయింట్ చేసేయాలి, ఆ తర్వాత కింద చేయాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ కింద అంచు దగ్గర నుంచి మనం కటింగ్ చేసుకున్న ముక్కను పట్టుకుని ఫస్ట్ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది ఖచ్చితంగా వేసుకోవాలి. సరేనండి. దాని తర్వాత ఈ కింద మళ్ళీ మనకి ఎంతైతే లెంత్ తగ్గుతుందో దానికి 1/2 ఇంచ్ ఎక్కువ ఈ కింద క్లాత్ ని కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ 1.5 ఇంచ్ లెంత్ తగ్గింది అనుకోండి, 2 ఇంచులు కటింగ్ చేయాలి. కుట్టేటప్పటికి మీకు 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ ఇలా తీసి గోరుతో ఇలా అనాలి, ఇక్కడ టాప్ స్టిచ్ వేయకూడదు. సరేనండి. ఆ తర్వాత ఇలా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకుని 2 అంచులు సమానంగా ఉన్నాయా లేవో చూసుకుని మీకు అనుకున్న పొడవు, అనుకున్న హ్యాండ్ లూజు వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ నాకు కావాల్సిన పొడవు వచ్చింది, అలాగే ఇక్కడ లూజ్ ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోద్ది. లూజ్ వచ్చింది ఖర్చులతో పాటుగా ఇక్కడ ఈ చివరి నుంచి ఇలా కటింగ్ ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కింద లెంత్ జాయింట్ చేస్తే బాగోదు, సైడ్ జాయింట్ ఉంటే కనుక సేమ్ ఇప్పుడు చూపించినట్టుగానే సైడ్ జాయింట్లు వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ పూర్తిగా హ్యాండ్స్ కి లేనప్పుడు ఇంకా లెంత్ పెంచమన్నమాట. సరేనండి. ఇప్పుడు ఇలా రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టి ఖర్చులు ఉన్నాయి చూసారా, అవి లోపల వైపుకి వెళ్ళిపెట్టేట్టు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా మధ్యలో ఉన్న కట్టు కరెక్ట్ గా ఉండేటట్టు పెట్టుకుని అప్పుడు కింద నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి, పై కర్వ్ దగ్గర నుంచి కాదు. ఆ తర్వాత ఈ కర్వ్ అన్నది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని మిగిలిన ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా కటింగ్ చేసుకొని ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి హ్యాండ్ పెట్టి అంటే రైట్ సైడ్ 2 లోపల వైపు ఉండేటట్టు పెట్టి లైనింగ్ పై భాగం వైపు ఉండేటట్టు పెట్టుకుని అప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. సరేనండి. ఈ రకంగా హ్యాండ్ జాయింట్ని వేసుకుంటే మీకు బాగుంటది. లోపల మనకి హెమ్మింగ్ బెల్ట్ వేసిన లుక్ వస్తుంది అనమాట.